ఓకే. ఓకే. హాయ్ గైస్. ఓకే. ఇప్పుడు మనం ఈ బ్లెండర్‌లోనే ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? ఇందులో ఏంటంటే ఆహ్, ఓకే. మామూలుగా ఒక మోడలింగ్ చేసేటప్పుడు అంటే సపోజ్ బిల్డింగ్స్ గానీ, ఏమైనా డిజైనింగ్ చేసేటప్పుడు మనం ఫాస్ట్‌గా డిజైనింగ్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది. ఓకేనా? సో, ఈ క్యూబ్ లోపట సపోజ్ ఒక చైర్ అనేది చేసాం. సో, ఒక చైర్ అనేది లోపల పెట్టేసాం. ఓకేనా? ఇలా కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ చేస్తాం. ఓకేనా? అందులో పెద్ద బిల్డింగ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ లోపల ఒక చిన్న సెల్ఫ్‌లో ఓకేనా? ఒక చిన్న సెల్ఫ్‌లో మనం ఒక క్యూబ్ అనేది ఒక క్యూబ్ కాదు, ఒక మామూలుగా ఆహ్, ఏదైనా బొమ్మ సపోజ్ ఏమన్నా డాల్ ఏమన్నా పెట్టేస్తాం. ఓకే. దాన్ని మనం కలర్ గాని, టెక్స్చర్ గాని చేంజ్ చేసుకోవాలంటే ఎలా? ఇలా మామూలుగా ఇలా ముందుకెళ్ళి ఇలా చేయొచ్చు. ఓకే. ఇలా ముందుకు వెళ్ళి చూడండి, మీకు ఇలా చేంజ్ అవుతే ఇంతకన్నా మీకు ముందుకనేది వెళ్ళదు. మ్యాక్సిమం ఇంతకన్నా ముందుకనేది వెళ్ళదు. ఇలా వెళ్తుంది. కానీ కొన్నిసార్లు అలా అవుతుంది. సో, దానికోసం ఏం చేయాలి, నేను ఒక అడ్వాన్స్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ దానికోసం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ దీనికి కొంచెం మోడలింగ్ చేద్దాం. ఒక హౌస్ లాగా మోడలింగ్ చేద్దాం. ఓకేనా? సో, ఇది ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉంది. ఫస్ట్ దీన్ని స్కేల్ చేయండి. ఓకేనా? స్కేలింగ్ ఇక్కడ ఉంది. సో, సారీ. ఓకేనా? సో, స్కేల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ సెలక్షన్‌లో ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని వై డైరెక్షన్‌లో స్కేల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు అలానే ఉంచండి. 8 మోడ్‌లోకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కొంచెం ఎడిట్ చేస్తున్నాను. షేప్ అనేది నేను మ్యానిపులేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్‌లోకి కాదు, ఫేస్ సెలక్షన్‌లోకి వెళ్ళండి. ఓకేనా? ఫేస్ సెలక్షన్‌లోకి అంటే కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయండి షార్ట్కట్కి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేద్దాం. ఓకేనా? లూప్ కట్ కోసం ఇక్కడ లూప్ కట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. లూప్ కట్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన కాడ ఒక లైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ సెలక్షన్లోకి వెళ్ళండి. ఈ ఫేస్ అనేది ఎక్స్ట్రూడ్ చేయండి. ఎక్స్ట్రూడ్ కోసం ఈ ప్రెస్ చేయండి. ఈ ప్రెస్ చేసి ఇలా ముందుకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇంటి లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం. ఓకేనా? సో, దానికోసం ఏం చేద్దామంటే కెమెరా వ్యూలో కోసం వ్యూలోకి వెళ్ళేసి కెమెరా వ్యూ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? చేసాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం జూమ్ చేయండి. ఈ కెమెరా వ్యూ అనేది దీనికి లాక్ చేయండి. ఓకేనా? లాక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో సారీ ఇక్కడ వ్యూలో లాక్ ద కెమెరా టు ద వ్యూ, ఈ కెమెరాని ఈ వ్యూకి లాక్ చేయండి. చేశాను. ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, ఈ బిల్డింగ్ లోపలికి వెళ్దాం. వెళ్ళాలంటే ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది. ఓకేనా? షార్ట్కట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ ఎఫ్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఎలా కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. డబ్ల్యూ ప్రెస్ చేయండి. డబ్ల్యూ ప్రెస్ చేసి ఉంచండి. అలా ప్రెస్ చేసి ఉంచితే మీకు ఎలా కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. డి ప్రెస్ చేయండి, ఇలా రైట్ సైడ్ పోవచ్చు. ఏ ప్రెస్ చేయండి, లెఫ్ట్ సైడ్ పోవచ్చు. ఎస్ ప్రెస్ చేయండి, బ్యాక్ వస్తుంది. మీకు ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి డబ్ల్యూ ప్రెస్ చేయండి. సో, ఫాస్ట్గా వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలంటే డబ్ల్యూ షిఫ్ట్ ప్రెస్ చేయండి. ఓకే, యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళారు? సో, బ్యాక్ ఎస్ ప్రెస్ చేస్తున్నాను, వెనక్కి వచ్చాను. ఓకేనా? సో, స్లోగా పోతుంది. ఓకేనా? సో, కొంచెం ఫాస్ట్ పోతుంది, ఇంకా ఫాస్ట్. సో, ఇలా ఫాస్ట్ పోవచ్చు. ఓకేనా? సో, ముందుకు వెళ్దాం. సో, డబ్ల్యూ ప్రెస్ చేయండి, స్లోగా వెళ్తుంది. షిఫ్ట్ ప్రెస్ చేయండి. సో, ఇలా ఫాస్ట్. షిఫ్ట్ వదిలేసాను, పోతుంది. మళ్ళీ షిఫ్ట్ ఫాస్ట్ పోతుంది, వదిలేయండి. ఇలా మౌస్ కార్డు తిప్పి కూడా ఇలా వెళ్ళవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు క్యూబ్లోకి వెళ్ళండి. ఓకేనా? క్యూబ్లోకి వెళ్ళాను. వెళ్ళాను. సో, ఇప్పుడు ఈ ప్రెస్ చేయండి, పైకి వెళ్దాం. క్యూ ప్రెస్ చేయండి, కిందికి వెళ్దాం. సో, డి ప్రెస్ చేయండి, ముందుకు వెళ్ళండి. డబ్ల్యూ వద్దండి, ముందుకు వెళ్ళేసాం. ఇలా. సో, దీని లోపల మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో, ఇది ఇన్సైడ్ ఒక హౌస్ లోపల లాగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కెమెరా. ఇప్పుడు ఇలా ఉంచేసి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ వ్యూ అనేది ఓకే అవుతుంది, అంటే ఈ వ్యూ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి. ఈ ఫేస్ సెలెక్ట్ చేసేసి క్యూబ్ తీసుకున్నాను, కానీ ఇక్కడ రాలేదు, ఎక్కడో క్రియేట్ అయింది. దానికోసం ఒకసారి వ్యూ వెళ్ళండి, కెమెరాకి వెళ్ళండి, ఇక్కడ దాన్ని వద్దు డిలీట్ చేయండి. చేశాను. మళ్ళీ కెమెరా వ్యూ కోసం 0 ప్రెస్ చేయండి, వెళుతుంది. ఇక్కడ ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను ఆబ్జెక్ట్ 8 మోడ్లో. ఇప్పుడు షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. కర్సర్ టు సెలెక్టెడ్ అంటే ఈ 3D కర్సర్ ఇది ఉంది కదా, ఈ 3D కర్సర్ అకౌంట్ అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో, ఈ 3D కర్సర్ ఇక్కడ స్నాప్ అవ్వాలి కాబట్టి ఈ షిఫ్ట్ ప్లస్ ఎస్ ప్రెస్ చేస్తే కర్సర్ టు సెలెక్టెడ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే
ఒక క్యూబ్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ మూవ్ టూల్కి చెందామంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేశాను, ఒక క్యూబ్ యాడ్ అయింది, చాలా పెద్ద ఉంది, స్కేల్లో ఉందండి, ఎస్ ప్రెస్ చేయండి. ఓకేనా, పైకి అన్నాను. ఓకేనా, సో ఇలా చేసుకోవచ్చు. ఒకసారి క్యూబ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం. అంటే షిఫ్ట్ ఎఫ్ మళ్ళీ ప్రెస్ చేయండి, ముందుకు వెళ్తున్నాను. ఓకేనా, వదిలేసాను. ఇప్పుడు చూడండి మీ బ్యాక్ సైడ్ ఎలా కనిపిస్తుంది చూస్తుంది ఇలా. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇవి ఓకే నాకు. సో కొంచెం చేద్దాం. సో ఇలా ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్దాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు దీన్ని ఎలా ఉంచేసేసి ఇప్పుడు మన సైకిల్ సెంటర్లోకి వెళ్ళండి. ఇప్పుడు సో ఇది ఒక రూమ్ లోపల లాగా ఉంది కదా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ విండో ఎలా ఉంటుందో చూద్దాం, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అంటే రెండర్ వ్యూలోకి వెళ్దాం. కానీ ఏంటి చీకటి కనిపిస్తుంది, ఎందుకు కనిపించట్లేదు అంటే ఇక్కడ ఒక లైట్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా, సో ఈ క్యూబ్ సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా ఇది 8 మోడ్లో ఉంది కదా, అందుకే సెలెక్ట్ కావట్లేదు. 8 మోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు సెలెక్ట్ అయింది కదా. సో 3D కర్సర్ అనేది ఇక్కడ ఉంటే లైట్ అనేది ఇక్కడ రూమ్లోకి రావాలి కాబట్టి సో ఏం చేద్దామంటే మళ్ళీ ఇది ఒక ఫేస్ సెలెక్ట్ చేయండి. చేశాను. ఇప్పుడు దీనికి ఈ ఫేస్ మిడిల్లోకి ఈ 3D కర్సర్ అనేది రావాలి, అప్పుడు మాత్రం అక్కడ లైట్ యాడ్ చేసుకోవచ్చు. సో 3D కర్సర్ ఇక్కడ ఉంది, ఇక ఇలా చేసుకోవచ్చు, ఇక ఇలా పెట్టినా పర్లేదు, కాకపోతే కొన్నిసార్లు చేంజ్ అవుతుంది. సో ఈ కర్సర్ అనేది 3D కర్సర్ టు సెలెక్ట్ అన్నాను, దానికి చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఒక లైట్ యాడ్ చేద్దాం. దానికోసం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తేనే లైట్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడైనా. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళాను, ఇక్కడ లైట్ అనేది క్రియేట్ అవుతుంది. షిఫ్ట్ ప్రెస్ చేశాను, పాయింట్ ల్యాంప్ ఇప్పుడు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు రెండర్డ్ వ్యూలోకి వెళ్ళండి. సో ఆ లైట్ అనేది అక్కడ ఉంది. ఓకేనా, ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ శాంపిల్స్ అనేది 32 శాంపిల్స్ అనేది పెట్టామంటే మనకు రెండరింగ్ అనేది ఈ ఇమేజ్ అనేది తయారు కావడానికి 32 శాంపిల్స్ అంటే చాలా హయ్యర్. అది మనం కొంచెం లోయర్ తీసుకుందాం శాంపిల్స్ అనేది. సో ఈ ప్రివ్యూ దగ్గర 32 ఉంది కదా, ఇక్కడ కూడా 32 అనేది మనం రెడ్యూస్ చేద్దాం. ఓన్లీ 10 శాంపిల్స్ చాలు. సో 10 శాంపిల్స్ అనేది పెట్టాను. ఇప్పుడు మీకు అక్కడ చేంజ్ అవుతుంది. 10 శాంపిల్స్ అనేది అంటే ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, ఈ రెండర్ కూడా 10 అనేది పెట్టేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇలా ఉంది. ఇప్పుడు ఒక లైట్ సోర్స్ అనేది ఇంటెన్సిటీ తగ్గిద్దాం. ఓకేనా, సో దానికోసం ఏం చేద్దామంటే స్ట్రెంత్ అనేది 50 వేద్దాం, 50% వేసాం. ఓకేనా, ఇప్పుడు మీకు కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇలా కావచ్చు. కొన్నిసార్లు ఇక్కడ మీకు స్లో అయితే మీకు ఈ ప్రివ్యూ చూసుకోవడం కోసం మీకు డైరెక్ట్గా ఫాస్ట్ కావాలంటే F12 ప్రెస్ చేయండి. అలా కాకపోతే ఇక్కడ కెమెరా ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ రెండర్ వ్యూలోకి ఉంటుంది కదా. ఇక్కడ రెండర్ అనేది క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ అనేది ఓన్లీ ఇంతవరకు ఈ రీజియన్ ఉంది కదా. సో ఈ రీజియన్ వరకే మీకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, రెండర్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా మన అవుట్పుట్ ఇమేజ్. ఓకేనా, కొద్దిసేపు నేను ఆపేసి సో మన రెండర్ చేసిన ఇమేజ్ అనేది ఇది. సో ఇలా ఉంది. ఓకేనా, సో మన లైట్స్ వచ్చి ఇక్కడ ఉంది. ఓకేనా, ఎస్కేప్ అవుతుంది, ఇంకా డిఫాల్ట్ వ్యూలోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా నేను చేసిన కొన్ని మోడల్స్ అనేది చూద్దాం. ఓకేనా, ఓకే గ్యాస్. యాక్చువల్గా ఇది నా మోడల్. ఓకేనా, ఇది నేను చేసిన బ్లెండర్లో క్రియేట్ చేసిన మోడల్ ఒకటి, బిల్డింగ్ ఒకటి ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ షిఫ్ట్ F క్రియేట్ చేద్దాం. యూజ్ చేసుకొని ఎలా చూద్దాం ఒకసారి. ఓకే, పర్స్పెక్టివ్లో ఉంది, డబ్ల్యూ ప్రెస్ చేశాను, ఇంకా ఫాస్ట్గా వెళ్ళవచ్చు ఇలా. సో మనకి ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక మోడల్లో ఎలా ఉన్నామనేది ఇలా. సో ఇలా ఎలా కావాలంటే ఇప్పుడు ఒకసారి రెండర్ వ్యూలోకి వెళ్ళండి, 8 మోడ్ నుంచి అప్డేట్ మోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు రెండర్ వ్యూలోకి వెళ్ళండి. బ్లెండర్ గేమ్లో ఉన్నాము, బ్లెండర్ సైకిల్ సెంటర్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి రెండర్ వ్యూలోకి వెళ్ళండి. కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకు ఏం కనిపించట్లేదు అంటే ఇక మన లైట్ అనేది పెట్టలేదు. ఓకేనా,
సో అలా సో లైట్ పెట్టేద్దాం. ఓకే,